హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్విన్ సిస్టర్స్. మా ఛానల్‌లో మా యొక్క క్యూట్ పిక్స్ అండ్ వైబ్స్, అలాగే హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అండ్ క్రేజియస్ట్ మూమెంట్స్ అండ్ ఫన్నీయెస్ట్ మూమెంట్స్ అన్నీ కూడా వస్తాయి. తప్పక చూడండి. ఇంకెందుకు ఆలస్యం? ఈ వీడియో ఏంటంటే ట్విస్టీకి హ్యాష్టీకి ఇద్దరికి కూడా సెకండ్ మంత్ పెట్టింది. అందుకు మేము చిన్న పిక్స్ తీసుకోవాలని అనుకున్నాం అనమాట. ఆ పిక్స్లో భాగంగా ఎలా తీసుకోవాలా, ఏం తీసుకోవాలి అనేసి మేము యూట్యూబ్ సెర్చ్ చేసాము. అంటే మా ఐడియాస్ మాకున్నాయి, కానీ ఇంకా బెటర్ ఐడియాస్ ఏమన్నా దొరుకుతాయేమో, అంటే బెటర్ వీడియోస్ చాలా ఉంటాయి కదా యూట్యూబ్లో, అవి చూద్దామని చెప్పేసి చూసామండి. అందరు కూడా ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు లైక్ ఫ్లవర్స్తో, ఫ్రూట్స్తో, వెజిటేబుల్స్తో, కలర్స్తో, అలాగే పెయింట్స్తో, లేదంటే నార్మల్గా వాళ్ళు అంటే ఇప్పుడు పుట్టినప్పటి నుంచి వాళ్ళకి యూజ్ చేస్తుంటారు కదండి, అంటే లైక్ మెడిసిన్స్, ఇంకా ఇలా పౌడర్, అంటే వాళ్ళకి మిల్క్ పౌడర్ వాడతారు కదండి, అలాగా ఆ పౌడర్తో ఇంకా వాళ్ళకి యూస్ చేసే థింగ్స్ అనేవి, అంటే ఇప్పుడు లైక్ హోమ్స్ కావచ్చు, ఇంకా అలాగే కాటుకలు, ఇంకా ఏవో ఎవరికి తోచినట్లుగా వాళ్ళు తీసుకుంటూ ఉన్నారనమాట. అంటే అవన్నీ కూడా మేము రకరకాల వీడియోస్ అన్నీ కూడా చూసాము. ఓకే, ఇవన్నీ బాగున్నాయి అనేసి మేమందరం మాట్లాడుకొని ఎలా చేయాలా, ఏం చేయాలని ఆలోచించామన్నమాట. ఆలోచిస్తే మేము కూడా అలాగనే వీళ్ళకి వాడతారు కదండి పిల్లలకు, అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ మంత్ ప్రీ టర్మ్ బేబీస్కి వాడతారు కదా ప్రీనేట్ పౌడర్. ఆ పౌడర్ వాడినటువంటి ఆ డబ్బాలన్నీ కూడా మేము స్టోర్ చేసి పెట్టుకున్నాం అనమాట. అంటే అవి చాలామంది వాడేసినట్లుగా పడేస్తుంటారు. అలాగే లేదంటే వాళ్ళు ఇంట్లోకి మరలా వాటిని తిరిగి నీట్గా క్లీన్ చేసుకొని రీయూజ్ చేసుకుంటారు కదండి. మేము రీయూజ్ అయితే చేయలేదు, కానీ ఆ డబ్బాలన్నీ కూడా అలాగనే దాచిపెట్టామన్నమాట. కేవలం అంటే ఇప్పుడు ప్రీ టర్మ్ బేబీస్ కాబట్టి ఫస్ట్ మంత్లో తక్కువే వచ్చాయి మాకు ఆ డబ్బాలన్నీ కూడా. ఇంకా అలాగే సెకండ్ మంత్ వెయిట్ చేసాము. సెకండ్ మంత్లో వచ్చేసి మాకు 21 అయినాయి అనమాట. సరే 21తో చేసుకోవచ్చులే అని అందరం కూడా ఫిక్స్ అయిపోయాము. 21తో సరిపోతాయా లేదా అని చాలా కంగారు పడ్డామండి. ఎలా చేయాలా 21తో ప్లాన్ అనేసి. ఇంకా మా చెల్లి వచ్చేసి 2 అని రాసి, అంటే 2కి మధ్యలో ఇద్దరిని పడుకోబెడదాం అనేసి అన్న ప్లాన్ ఇచ్చిందనమాట. ఓకే, ప్లాన్ బాగుందనేసి మేము అలాగనే ట్రై చేసాము. ట్రై చేస్తే 21తో మాకు వచ్చిందనమాట వీడియో అనేది. ఇంకా తర్వాత అలాగనే ఇంకొక ప్లాన్ చేసుకోవాలి, అంటే ఒక్కటే సరిపోదు, ఇంకొకటి ఏదన్నా ఇంకొక థీమ్లో ట్రై చేద్దాము అనేసి ఫిక్స్ అయ్యామన్నమాట. అది ఎలా చేయాలా ఏంటి అని అనుకుంటూ ఉంటే ఇంకా మా చెల్లి వచ్చేసి వీళ్ళు ఇంకా నిద్రలేదు కదా, ఏ థీమ్ పెట్టినా కూడా సరిగా రాదు, అలాగనే ఏ థీమ్ సెట్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటూ ఉన్నాం అనమాట. మేము అలాగా అనుకుంటూ ఉంటే ఏ థీమ్ కూడా సెట్ కాలేదు, ఎందుకంటే వీళ్ళు ఆడుకుంటూ ఉంటే బాగా వస్తుంది కదా థీము. వీళ్ళు వచ్చేసి నిద్ర లేదు. మేము డే అంతా వెయిట్ చేసాము. కొంతసేపు నిద్ర లేచి మరలా పాలు పట్టించేసరికి మరలా నిద్రపోతున్నారు. కొంతసేపు లేచి కొంతసేపు ఆడుకుంటూ, లేదంటే కొంతసేపు పాలు తాగేసాక ఎమ్మటే నిద్రపోతున్నారు అనమాట. వాళ్ళకి ఆకలి అయితేనే ఏడుస్తున్నారు. ఇంకా డే అంతా వెయిట్ చేసామండి, కాలేదు. ఇంకా సెకండ్ మంత్ అయిపోతుంది, థర్డ్ మంత్ పెడుతుంది, ఇంకెప్పుడు తీయాలా ఏంటి అని మేము కంగారుగా అనుకుంటూ ఉన్నాం. ఇంక చేసేది ఏమి లేక ఇక్కడ నైట్ ఫిక్స్ అయిపోయాము. నైట్ ఫిక్స్ అయితే నైట్ కూడా అలాగనే నిద్రపోతున్నారు అనమాట. స్నానం చేయించినా వెంబట నిద్రపోతున్నారు. ఇంకా లేవలేదు వాళ్ళు. ఇంకా అందుకనేసి ఇంకా ఇప్పుడు వచ్చేసి ఈ మోడల్ అనేది, అంటే ఈ థీమ్ అనేది మేము ఎంచుకున్నామండి. ఎంచుకుంటే కూడా అక్కడ కూడా ఏడుస్తూనే ఉన్నారు, నిద్రపోతూనే ఉన్నారు. ఇంకా ఎలా చేయాలంటే ఇలా చున్నీలతో, వైట్ చున్నీ అండ్ కాఫీ కలర్ చున్నీ, అవి రెండు, అంటే అదేనండి బ్రౌన్ కలర్, అంటే బ్రౌన్ కలర్ చున్నీతో, వైట్ కలర్ చున్నీతో, ఇంకా అలాగే వీళ్ళ డైపర్స్, అంటే మేము వీళ్ళకి టెడ్డీ కంపెనీ వాడామన్నమాట అవన్నీ. అలాగనే ఇప్పుడు ప్రీనేట్ పౌడర్ ఉంది కదా, అదేనండి మిల్క్ పౌడర్ ఉంది కదా, దాంతోపాటు స్పూన్స్ వచ్చాయన్నమాట. ఆ స్పూన్స్ కూడా మేము అలాగనే సేవ్ చేసి పెట్టుకున్నాము. ఇంకా వాటితోటి 2 అని సింబల్ వేసుకొని, ఇక ఈ చున్నీలు ఇంకా అలాగనే ఈ డైపర్స్ అనేవి పెట్టి అదొక థీమ్ లాగా మేమందరం కూడా చేసామన్నమాట. కనీసం ఒక్క పిక్లో కూడా
ట్విస్టీ కానీ హ్యాస్టీ కానీ ఇద్దరు కూడా ఎక్కడ నవ్వలేదండి. చాలా చిన్నపిల్లలు కదా, ఏడుస్తూనే ఉన్నారు. అలాగనే చూడండి, వాళ్ళు ఎంత విశాలంగా మేము పడుకోబెట్టినా కూడా ఒకరిపైన ఒకళ్ళు చేతులు వేసుకోవడము, అలాగే కాళ్ళు వేసుకోవడం, తెలియకుండా ఒకరికొకళ్ళు ముట్టుకోవడం అలాగా జరిగిపోతూ ఉందన్నమాట. సరే ఏదైతే ఎలా ఉందిలే, ఇంకా 10 months ఉన్నాయి కదా, ఇంకా మిగతా పిక్స్ అన్నీ కూడా బాగా వస్తాయి. వాళ్ళు కూడా కొంచెం పెద్ద అవుతారు కదా, చూసేదానికి బాగుంటాయి. ఇప్పుడు చాలా వీక్గా ఉన్నారు కదా పిల్లలు కూడా అనేసి మేము పెద్దగా వాళ్ళని ప్రెజర్ చేయలేదండి. ఇంకా తర్వాత ఇంకా అలాగే తీసాము. యాక్చువల్గా చిన్న పాప అయితే ఎప్పుడు కూడా ఆడుకుంటూనే ఉంటుంది, నవ్వుతూనే ఉంటుంది. ఆ ఒక్కరోజు మాత్రం ఎందుకనో డే మొత్తం కంప్లీట్గా నిద్రపోయింది. పెద్ద పాప కనీసం అప్పుడప్పుడైనా లెగుస్తుంది, కానీ మరి ఎందుకనో ఆ రోజు కూడా అలాగ లేయలేదు. ఎవరు లెగిస్తే వాళ్ళకి తీద్దామని అన్నట్లుగా మేము ఉన్నాము, అయినా కూడా వాళ్ళు లెగవలేదు. చూస్తారు కదండి, ఇది కనపడుతుంది కదా, అదేనండి ప్రీన్ అండ్ పౌడర్ థీము. పౌడర్ డబ్బాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి కదా, అవన్నీ కౌంట్ చేయండి. కావాలంటే మీరు కూడా 21 వచ్చి ఎగ్జాక్ట్గా మాకు. దాంట్లో ఇటు సైడ్ చిన్న పాపని, అటు సైడ్ పెద్ద పాపని, ఇద్దరిని కూడా పడుకోబెట్టి మేము థీమ్ అనేది చేసామండి. ఈ థీమ్ చేసేదానికి పెద్దగా కష్టమేం అవసరం ఉండదు. తర్వాత ఇవి వచ్చేసి ఎక్స్పెన్సిబుల్ అనుకుంటే ఎక్స్పెన్సిబులేనండి. ఎలాగంటే మాకైతే ఒక బేబీకి 4 days వచ్చేదండి ఈ డబ్బా ఒకటి. ఇప్పుడు ఈ థీమ్ తీసేదానికి ఎక్స్పెన్సిబుల్ కాదు, ఎందుకంటే ఆల్రెడీ మనం యూజ్ చేసినటువంటివే కాబట్టి అవన్నీ కూడా నీట్గా పెట్టుకొని ఈ థీమ్ అనేది తయారు చేసుకున్నామండి. ఇది వచ్చేసి చాలా ఈజీ అండి. మీరు కూడా పిల్లలకు వాడే వస్తువులు ఏవి కూడా పడేయకండి, ఎందుకంటే ఇప్పుడు మనం వాడి పడేస్తాము. తర్వాత ఎప్పుడైనా ఫ్యూచర్లో మమ్మీ మాకు ఇవి చేశారా, డాడీ మాకు ఇవి చేశారా, లేదా మాకు కూడా, అంటే ఎవరినైనా పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళు చేసేవన్నీ చూసి వీళ్ళ చైల్డ్హుడ్ మెమరీస్ కూడా అన్నీ వీళ్ళకి గుర్తొస్తుంటాయి కదండి. అలాగా మాకు అది చేశారా, ఇది చేశారా అని అడుగుతూ ఉంటారు కదా, మనం అప్పుడు వాళ్ళకు ఈ వీడియో చూపిస్తే సరిపోతుందండి. ఎలాగంటే ఇద్దామా మీకు కూడా ఇది మేము వాడాము, ఇద్దరు బాబు ఇలా వాడాం మేము, ఇదిగో పలానా ప్రోడక్ట్ వాడాం మీకు అనేసి మనం వీడియో చూపిస్తే, ఓ మాకు కూడా వాడారా, ఇవన్నీ మాకు వాడారా, ఇవన్నీ మాకు తెచ్చారా అని వాళ్ళకు కూడా చిన్న మెమొరీ లాగా ఉంటుందన్న ఒక చిన్న ఉద్దేశంతో మేము చేసామండి. మేము కూడా యూట్యూబ్లో చూపిస్తున్నట్లుగా వెజిటేబుల్స్ తోటి, ఫ్రూట్స్ తోటో, లేదంటే ఫ్లవర్స్తోనో, లేదంటే ఇంకా ఎలాగైనా ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు రెయిన్బో థీమ్ అని ఇంకా అలాగే ఎన్నెన్నో థీమ్స్ ఉంటాయి కదండి, చాలా రకరకాలుగా, అవన్నీ కూడా చెయ్యొచ్చు. కానీ మేమైతే అలా అనుకోలేదు. ఒక మంత్కి ఒక థీమ్ వచ్చేసి కొంచెం గ్రాండ్గా, ఒక థీమ్ వచ్చేసి వీళ్ళకి యూజ్ చేసేటువంటి ప్రోడక్ట్స్ అన్నిటిని కూడా పెట్టుకొని మనం థీమ్ లాగా చేసుకోవచ్చు అని అనేసి మేము వాడామండి. అలాగా కేవలం అలా అనుకొని మేము ఇవన్నీ కూడా చేసాము. ఇంకా చెప్పాలనుకుంటే ఏంటంటే ఇంకా చాలా చాలా ఐడియాస్ వచ్చాయన్నమాట. వీళ్ళకున్న మెడిసిన్స్ అవన్నీ కూడా నేను దాచిపెట్టాను కానీ ఇంకా అంటే పిల్లర్స్ అవన్నీ కూడా దాచిపెట్టాను. అవన్నీ ఎందుకులే, ఏదో ఒక మంత్లో ఎక్కువైనప్పుడు, అంటే ఎక్కువ వస్తాయి ఇప్పుడు, అంటే 2 or 3, 4, 5 అలా ఉంటాయి కదండి, వాటితో ఏం చేయలేము, ఎక్కువ అయినప్పుడు చేసుకోవచ్చు అనేసి వీళ్ళకి మిల్క్ డబ్బాలు ఇంకా అవన్నీ కూడా మేము దాచిపెట్టున్నామండి. ఏదో ఒక మంత్లో అవి కూడా ట్రై చేస్తాము. అలాగనే ఇంకా ఈ మమ్మీ డాడీ డ్రెస్సులు ఉన్నాయి కదండి, ఈ మమ్మీ డాడీ డ్రెస్సులు వచ్చేసి అంటే అదే ఐ లవ్ మమ్, ఐ లవ్ డాడ్ అనే డ్రెస్సులు ఉన్నాయి కదా వీళ్ళకి. పెద్ద పాపకు మేము ఐ లవ్ మమ్ అనే డ్రెస్ వేసాము, చిన్న పాపకు ఐ లవ్ డాడ్ అనే డ్రెస్ వేసామన్నమాట. ఎందుకంటే చిన్న పాప ఎక్కువగా వాళ్ళ డాడీ దగ్గర ఉండి నిద్రపోతూ ఉంటుంది, అలాగనే వాళ్ళ డాడీ దగ్గర ఎక్కువ తను ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. పెద్ద పాప మాత్రం నా దగ్గర ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఎక్కువగా నాతో ఆడుకుంటూ ఉంటుందండి. అందుకనే ఐ లవ్ మమ్, ఐ లవ్ డాడ్ డ్రెస్సులన్నీ కూడా వాళ్ళకి వేసామండి మేము. ఇంకా అలాగనే ఇంకా ఈ పారాచూట్ థీమ్లో వచ్చేసి ఇంకా చాలా బాగా చేద్దామనేసి మేము కన్ఫామ్ అయ్యామండి. కన్ఫామ్ అయినప్పుడు కూడా వాళ్ళు నిద్ర లేవలేదు, మళ్ళీ ఎక్కువ ఏడుస్తారేమో అని అనేసి ఇంకా మాకు భయం వేసేసి మేము అలా చేసామండి. ఈ ప్రీన్యాన్ థీమ్ వచ్చేసి మీకు కూడా నచ్చితే ట్రై చేయొచ్చు. అది ఎందుకంటే అది పెద్ద టైం టేకన్ ప్రాసెస్ కాదు, అలాగని ఎక్స్పెన్సిబుల్ ప్రాసెస్ కూడా కాదు కదండి. అవి ఈజీగా మనం ఆల్రెడీ యూజ్ చేసినటువంటి డబ్బాలే కాబట్టి మనకు ఎటువంటి అంటే ఇబ్బంది లేకుండా మనము ఖచ్చితంగా ఆ థీమ్ అనేది చేసుకోవచ్చు. ఇంకా చాలా పిక్స్ ఉన్నాయి వీళ్ళవి, అంటే వీడియోస్ కూడా ఉన్నాయి. అనుకోకుండా పిల్లలు
పిల్లలు మొబైల్ తీసేసుకొని అవన్నీ కూడా డిలీట్ చేసేసారండి. అందుకని మేము ఏం చేసేది ఏం లేక వేరే మొబైల్లో అంటే మా రిలేటివ్స్ మొబైల్కి ఇవన్నీ కూడా అప్పుడు కొన్ని మేము సెండ్ చేసామన్నమాట. తీసిన వెంబటే అవి వాళ్ళ దగ్గర ఉన్నాయో లేదో కనుక్కొని కొన్ని ఇమేజెస్ మాత్రమే మాకు దొరికాయి కాబట్టి మేము ఆ కొన్ని పిక్స్తోనే ఇలా వీడియో చేయాల్సి వచ్చింది. అదేంటి ముందే అంటే ఫస్ట్ 3rd month పెట్టేశారు, తర్వాత 2nd month పెట్టారు అన్న డౌట్ మీకు రావచ్చు వీడియోస్ డైలీ చూస్తున్నట్లాంటి వారికి. కానీ రీజన్ ఏంటంటే అదండి, అందువల్ల మేము కొన్ని ఇమేజెస్ మాత్రమే పెట్టాము. ఈ హ్యాండ్స్ పట్టుకొని ఉన్నాయి కదా, ఇవైతే మేము పట్టించలేదు. వాళ్ళ ఇద్దరిని నేను పక్కన పడుకోబెట్టినప్పుడు అనుకోకుండా వాళ్ళే ఒకరు చేయిలో ఒకళ్ళు వేసుకున్నారనమాట. కింద హ్యాండ్ వచ్చేసి పెద్ద పాపది, పైన హ్యాండ్ వచ్చేసి చిన్న పాపది. ఇలాగే ఇప్పుడు ఈ లెగ్స్ కూడా ఉన్నాయి కదండి, ఈ లెగ్స్ కూడా కింద వచ్చేసి పెద్ద పాపది, పైన వచ్చేసి చిన్న పాప లెగ్ అనమాట అది. అందుకని మేము క్యూట్గా ఉన్నాయిలే, ముందు హ్యాండ్ తీసాం కదా అలాగని ఇప్పుడు లెగ్ కూడా తీద్దాము అని అనేసి తీసిన ఇమేజ్ని జూమ్ చేసి మేము లెగ్స్ వరకే పెట్టామండి. హ్యాండ్ అయితే ఓన్లీ హ్యాండ్ వరకే మేము పిక్ తీసామన్నమాట. అలాగనే ఈ వీడియో చూసిన ఇంతవరకు ఓపిక్గా ఈ వీడియో చూసిన అందరికీ కూడా థ్యాంక్స్ అండి. అలాగనే మీ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా పిల్లలకు అందించండి. మీ గాడ్స్కి పిల్లల గురించి, పిల్లల ఆరోగ్యం గురించి మీరు ప్రేయర్ చేయండి. ఇది ఆర్డర్ అనుకోకండి, రిక్వెస్ట్ మాత్రమే. మీకు ఇష్టమైతే అంటే ఈ వీడియో కనుక మీకు కూడా అంటే ఈ థీమ్స్ 2 కూడా యూస్ఫుల్ అనిపిస్తే మీరు కూడా ఇలాగనే మీ పిల్లలకు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.